తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళ త్రేతాయుగంలో అంటే మనకంటే 2 యుగాల ముందు జన్మించాడు. ఆ పుణ్యపురుషుని పుట్టినరోజును దేశమంతా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడైన ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. వారి కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందంటారు. భద్రాచలంలో రామదాసుగా పిలువబడిన కంచర్ల గోపన్న అనే రామభక్తుడు సీతారాములకు ఈ రోజున కళ్యాణం జరిపించారు. వారి కళ్యాణం వారి కోసం కాదని లోక కళ్యాణం కోసమని రామదాసు నమ్మారు. నిరంతరం రామనామ స్మరణలోనే మునిగి ఉండే రామదాసు మనసుకు కళ్యాణం చెయ్యాలని తోచింది కాబట్టి మనం కూడా దానినే అనుసరించుదామని తెలుగు ప్రజలు ఈ రోజున కళ్యాణం నిర్వహిస్తారు. ఎన్నో ఏళ్లుగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించబడుతుంది. దాదాపుగా అదే సమయంలో భక్తులందరూ కూడా తమ తమ ఊర్లలో శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతారు. రాముని గుడి లేని ఊరు ఉండదు అన్నట్టు ప్రతి ఊరిలో రామాలయము, హనుమంతుని గుడో ఉంటుంది. ఊరి ప్రజలందరూ ఒక్క చోటన చేరి పందిళ్లు వేసి బాజా భజంత్రీలు ఏర్పాటు చేసుకుని కళ్యాణం కమనీయంగా జరిపిస్తారు. రాముడికి ముఖ్యంగా పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. ముదిరిన ఎండల్లో ఇవి చలువ చేస్తాయని అంటారు. ఆ తర్వాత తమ తమ శక్తిని బట్టి ప్రసాదాలు, భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. భోజనాలు చేసి మండే ఎండలో సుర్రుమని కాలుతున్న కాళ్లతో గుడి చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు దాదాపుగా అందరి మదిలో ఉంటాయి. 2 యుగాలకు ముందు అవతరించిన రాముణ్ణి మనం ఎందుకు ఇప్పటికీ స్మరించుకుంటున్నాము అంటే అతడు ఆదర్శ పురుషుడు. మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి భర్తగా, మంచి రాజుగా ధర్మం తప్పకుండా మెలిగాడు. మనుషులు ఎలా జీవించాలో మార్గం చూపించాడు. రాముణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. రామ రామ అనే నామాన్ని ఉచ్చరిస్తే చాలు అతడు ప్రసన్నుడవుతాడు. వాల్మీకి బోయవాడుగా ఉన్నప్పుడు రామ అని పలకటం కూడా రానప్పుడు తిరగ తిప్పి మరా మరా అన్నాడట. అలా 4 సార్లు అనేసరికి అది రామనామ జపమై అతన్ని రామాయణం రాసే అంత గొప్పవాడిని చేసిందంటారు. ఇంకొక కథ కూడా చెప్తారు. ఒక మహాత్ముడు రోజూ ఇంట్లో రామాయణం, సుందరకాండ పారాయణం చేస్తూ అలంకారాలు, నైవేద్యాలు చేసి పెట్టి రాముణ్ణి అర్చించేవాడట. ఒకరోజు పొరుగురికి వెళ్ళి తిరిగి వస్తూ అడవిలో దారి తప్పిపోయాడట. ఇప్పుడు ఎలా, నా పూజకు వేళ మించిపోతుంది అని గాబరా పడ్డాడట. ఇక చేసేదేమీ లేక చెట్టు కింద కూర్చొని భక్తి శ్రద్ధలతో రామ రామ అంటూ ధ్యానం చేస్తే రాముడు రోజూ చేసే పూజ కంటే ఎక్కువ సంతోషపడి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడట. కాబట్టి భక్తి శ్రద్ధలతో రామనామాన్ని జపించుకున్నా చాలు ఎంతో మేలు జరుగుతుంది. రాముణ్ణి ప్రార్థించడానికి మంచి మనసు పెట్టి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ జపించుకుంటే సర్వ దుఃఖాలు తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతాం. సీతారాముల పట్టాభిషేకం ఉన్న చిత్రపటాన్ని దర్శించుకోవటం కూడా శుభప్రదం. ఏ పనికైనా బయలుదేరే ముందు శ్రీరామ జయం శ్రీరామ జయం అనుకొని బయలుదేరితే ఆ పని తప్పకుండా జరుగుతుందని ప్రజల విశ్వాసం. సర్వే జన సుఖినో భవంతు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.